ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. ఈ మాట మోషేను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. మరి అక్కడ చూస్తే వారు 31వ అధ్యాయం 32వ అధ్యాయంలో చూస్తే సీనాయి పర్వతం మీదకి మరి రమ్మని దేవుని చేత పిలుపు పొందుకున్న మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు కాచుకొని ప్రార్థనలు కనిపెట్టి ఆ రాతి పలకలు 10 ఆజ్ఞలు గల ఆ రాతి పలకలను తీసుకొచ్చే క్రమంలో మరి అహరోను వారు ఇశ్రాయేలు ప్రజలు విచ్చలవిడిగా వదిలిపెట్టిన దాన్ని బట్టి దేవుని కోపానికి వాళ్ళు పాత్రులయ్యారు. ఎంత నష్టం కొని తెచ్చుకున్నారో కూడా మనకందరికీ సుపరిచితమే. చూడండి, వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఇంచుమించు 3000 మంది చనిపోయారట. 32వ అధ్యాయంలో జరిగిన ఆ కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిని వారు కోల్పోతూ వచ్చినారు. అందుకే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు మోషేని ఉద్దేశించి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇవ్వడం అంటే అప్పటి వరకు భయం ఉందండి మోషేకి. ఇంత తిరుగుబాటు చేశారు, ఇంతమంది చనిపోయారు, దేవుడి సన్నిధి నాకు తోడుగా లేకపోతే ఇంత లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని నేను నడిపించగలనా అని బహుశా మోషే భయపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ సన్నిధి వస్తే నేను నడుస్తాను ప్రభువా, లేకపోతే నేను వీళ్ళని నడిపించలేనని మోషే చెప్పాడండి దేవునితో. అందుకే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి పరిస్థితిలోనూ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే చాలండి, వెంటనే జవాబు వస్తుంది. మోషే ఇక్కడ ప్రార్థించినాడండి 32వ అధ్యాయంలో. తను ఏ తప్పు చేయలేదు, ఇశ్రాయేలును చేసిన ఆ పాపమును తన మీద వేసుకున్నాడు. అది దేవుడిని ఎంతగానో సంతోషపెట్టింది. ఒక నాయకుడిగా ఉండి వారిని సరైన గైడెన్స్లు నడిపించే క్రమంలో వారి పాపమును సైతము తాను సంజాయిషి చెప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేవుని దగ్గర క్షమాపణ చెప్తున్నాడు. గనుకనే దేవుడు ఆయనకు విశ్రాంతి కలగజేయాలని అనుకున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతని విశ్రాంతి పొందుకునేవారుగా ఈ వాగ్దానము స్వతంత్రించుకునేలాగున దేవుడు అట్టి కృపను మెండుగా మనకు దయచేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.